హైదరాబాద్ అబిడ్స్ పోలీస్ స్టేషన్లో ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోతా రోహిత్ బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ పై ఫిర్యాదు చేశారు. సింగరేణి ఆస్తులను తగలబెట్టాలని కార్మికులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణలకు సంబంధించి బాల్క సుమన్ మాట్లాడినట్లు చెబుతున్న ఆడియోను కూడా పోలీసులకు సమర్పించినట్లు మోతా రోహిత్ తెలిపారు. బాల్క సుమన్ గారు టీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగాన్ని ఉద్దేశించి మాట్లాడుకుంటా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిండ్రు. మరి దాని గురించి మాట్లాడే ముందు ఆ వ్యాఖ్యలన్నీ మీరు కూడా వినాల్సిందిగా కోరుతా ఉన్నాను. నిన్న మా భీమారంలో నేషనల్ హైవే దిగ్గు నుంచి మా 5 రైతులు వచ్చారు. 60-70 మంది మనోరు. నిన్న చెన్నూరులో కిష్టంపేట దగ్గర జాతీయ రహదారి నలుగురు ఒక ఎమ్మెల్యేగా పనిచేసినోడు, ఒక ఎంపీగా పనిచేసినోడు నిన్న వాళ్ళ కార్మిక నాయకులను ఉద్దేశించి మాట్లాడుకుంటా మీరు ఇట్లా సోషల్ మీడియాలో పనిచేస్తే తగదు, మిలిటెంట్స్ లాగా పనిచేయాలి, సింగరేణి భవన్ తలగబెట్టాలి, జీఎం ఆఫీస్ తలగబెట్టాలి, పట్టాలను వలగొట్టాలి, ఒక వీధి రౌడీలాగా ప్రజలను రెచ్చగొడుతూ వాళ్ళ నాయకులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడిండు. ఈ సభ్య సమాజం తల దించుకునే విధంగా బాల్క సుమన్ మాట్లాడిండు. ఇంకొక ముఖ్యమైన విషయం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసినటువంటి ఉద్యమం చాలా పవిత్రమైనటువంటి ఉద్యమం. మరి అటువంటి ఉద్యమంలో కూడా ఇప్పుడు ఏ విధంగా అయితే మాట్లాడిండో ఇదే విధంగా ఉద్యమాన్ని అడ్డు పెట్టుకొని అప్పుడున్నటువంటి మరి కంపెనీలను కానీ ఇతర వ్యవస్థలను కానీ బ్లాక్మెయిల్ చేసి ధ్వంసం చేస్తామని చెప్పేసి వాళ్ళ డబ్బులను లూటీ చేసి అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి బాల్క సుమన్. ఈ బాల్క సుమన్ ను ఇటువంటి పనులను చేయడానికి ప్రేరేపించిన వ్యక్తి కేటీఆర్. నేను అమెరికాలో చదువుకొని వచ్చిన చెప్పి కేటీఆర్ ఉద్యమాన్ని చూసుకొని ఉద్యమం బాగా ఉంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటట్టుంది, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని మరి ప్రకటించే విధంగా ఉంది అని చెప్పేసి ఉద్యమాన్ని వాడుకుందామని చెప్పేసి అమెరికాకి వెళ్ళి వచ్చిన కేటీఆర్ ఇటువంటి చెంచాగాలను పెట్టుకొని అప్పుడు కూడా ఉద్యమంలో కూడా పవిత్రమైన తెలంగాణ ఉద్యమంలో కూడా కంపెనీలను బ్లాక్మెయిల్ చేసుకుంటా ధ్వంసం చేస్తా అని చెప్పేసి వసూళ్లకు పాల్పడి ఇప్పుడు అదే వ్యవస్థను మళ్ళీ తిరిగి తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నిస్తా ఉన్నారు.